హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ టైంని అలాగే చూస్తూ ఉండండి. ఎర్లీ మార్నింగ్ 4:50 అవుతుంది. ఈ టైం మాకెందుకు చూపిస్తున్నారు అనేదే కదా మీ డౌట్. చెప్తాను. మీరైతే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇదేమో కారం పొడి. ఎందుకు ఇలా ఒక బాక్స్లోకి తీసుకుంటున్నా అంటే మీకు ముందు టైం చూపించిన కదా, ఎగ్జాక్ట్లీ ఆ టైంకి మేము పాలు పితకడానికి పొలం దగ్గరికి వెళ్తున్నాము, మా అమ్మ నేను. ఈ కారం పొడి ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. ఆ విషయానికి వస్తున్నా. ఇద్దరం లేడీస్ కదా, బండి పైన అంత దూరంలో అంత ఎర్లీ మార్నింగ్ పొలం దగ్గరికి వెళ్తున్నాం కదా, మా సేఫ్టీ కోసం మేము తీసుకెళ్తున్నాం. అర్థమైందనుకుంటా మీకు. ఎందుకంటే మేము పండగ సెలవులకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అయితే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అందరూ చూస్తుండగానే ఒక ఘోరమైన సంఘటన జరిగింది. అది మీకు ఇప్పుడు చెప్తాను. ఆ రోజు ఫ్రైడే, పండగకి 2 రోజుల ముందు జరిగిన సంఘటన. ఈవినింగ్ 5:30 అవుతుంది. అదే సమయంలో పాపం ఓ అమ్మ ఊరి చివరి నుంచి నడుచుకుంటూ వస్తుంది. చాలా దూరం నుంచి ఓ బండి కనబడింది. పాపం ఆ అమ్మ నడవలేక బండి ఆపి ఎక్కిన పాపానికి ఊళ్ళోకి రాగానే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అంతే, బండి దిగమ్మా అని చెప్పి మెడలో ఉన్న బంగారు పుస్తల తాడును ఎత్తికెళ్లాడు ఆ దొంగలు. అందుకే మా జాగ్రత్తలో మేము ఉండటం మంచిది కదా అని కారం పొడిని మాతో పాటు తీసుకెళ్ళాం. మీకు మార్నింగ్ చూపించిన కదా టైము, నేను షూట్ చేసిందేమో ఈవినింగ్ 5:30కి సూర్యుడు అస్తమించే సమయం. ప్రొద్దున సాయంత్రం 2 పూటలు వెళ్ళాలి పాలు పితకడానికి. మార్నింగ్ అంతా చీకటిగా ఉంటుంది కదా, అందుకే సాయంత్రం షూట్ చేసిన వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంతకీ మీరెందుకు వెళ్తున్నారు? ఇంట్లో మగవాళ్ళు లేరా అని అంటారేమో. అక్కడికే వస్తున్నాను. మా నాన్నకి కన్ను ఆపరేషన్ అయింది. 1 వారం పాటు బయట గాలి తగలొద్దు అని చెప్పారు డాక్టర్. అందుకే నాన్నని రెస్ట్ తీసుకోమని అమ్మ నేను వెళ్తున్నాము. సంక్రాంతి పండగకి వచ్చి ఇంకా ఇక్కడే ఉండాల్సి వచ్చింది మేము. పండగ తెల్లవారే చేశారు ఆపరేషన్. పాలు పితకడం నాకు రాదు, మా చెల్లికి వచ్చు. ఆపరేషన్కి ముందు నాన్నతోని ఒక 4-5 డేస్ రెగ్యులర్గా వెళ్ళాను. పితకడానికైతే అలా అలవాటైంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. అమ్మో, ఈ పాలు పితకడం చాలా హార్డ్ వర్క్ అండి. ఫస్ట్ 2 డేస్ నాన్నతో వెళ్ళి నేర్చుకున్నప్పుడు చెయ్యంతా నొప్పిగా ఉండేది. 4-5 డేస్ అయ్యేసరికి అలవాటైపోయింది. కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఇన్నాళ్ళకి పొలం పనులైనా ఇలా పాలు పితకడమైనా నాన్నకి సాయంగా ఉంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన అమ్మ నాన్నలు మనల్ని అల్లారు ముద్దుగా చూసుకుంటూ పెంచి పెద్ద చేసినందుకు, ఇలా కొంచెమన్నా వాళ్ళ రుణం తీర్చుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక ఆడపిల్ల ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి వాళ్ళ నాన్న కోసం అలా పొలం దగ్గరికి వెళ్తుంది అంటే ఎంత ప్రేమ, ఎంత ధైర్యం, ఎంత అనురాగం ఉంటే ఇలా చేస్తుంది చెప్పండి. మా అమ్మ నాన్న కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే. ఇక్కడ పొలానికి నీళ్లు పెట్టే పని కూడా నేనే చూసుకుంటున్నాను. సాయంత్రం వాటర్ని ఒక సైడ్ తిప్పాలి, మార్నింగ్ ఒక సైడ్ తిప్పాలి, పొలం అంతా వాటర్ ఉండడానికి. నాన్న చెప్పాడు, నాన్న చెప్పినట్టు నేను చేస్తున్నాను. నేను వెళ్ళాక మా చెల్లి వస్తుంది ఇక్కడ చూసుకోవడానికి. పొలం పనులలో ఇప్పుడు ఇద్దరం పర్ఫెక్ట్ అయ్యాము. ఎంతైనా అమ్మా నాన్నలాగా మనం చేయలేం, కానీ ఏదో వాళ్ళకి ఉడత సాయంలాగా అన్నమాట. ఇలా పనులన్నీ చేస్తే నాకు నేనే ఒక క్వశ్చన్ వేసుకున్నాను, నేనేనా ఈ పనులన్నీ చేసేది అని. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు చేయలేదు. మమ్మల్ని మా నాన్న పొలం దగ్గరికి అస్సలు రానివ్వలేదు. అసలు ఈ పనులు మీకు ఎందుకమ్మా, మేము చూసుకుంటామని అంత గారాబంగా మమ్మల్ని పెంచారు మా అమ్మ నాన్న. సో ఇదండి ఈనాటి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. సిరి టాక్స్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.